మీరు ఒక చీకటి గదిలో ఉన్నారు. ఎంత చీకటి అంటే దానికి ఒక కిటికీ కానీ, డోర్ కానీ లేదు. పూర్వకాలం జైల్స్ అంటాం కదా, అలాంటి దాంట్లో. అండ్ అది ఎప్పుడైనా తెరుస్తారు, లేదంటే ఏదైనా హోప్ కూడా లేదు. చీకటి, చీకటి, ఇంకా చీకటి. ఇలాంటప్పుడు మ్యాజికల్గా ఒక చిన్న డోర్, ఒక విండో కానీ ఓపెన్ అయితే ఎలా ఉంటుంది? మళ్ళీ లైఫ్ బ్యాక్. కలర్స్ కనిపిస్తున్నాయి, గాలి వేస్తుంది, పగలు రాత్రి తెలుస్తుంది. అలాగే మన లైఫ్లో చాలా విండోస్ ఉంటాయండి. అయితే మనం ఎన్నిసార్లు ఆ విండోస్ని గుర్తించి అప్రిషియేట్ చేసి, అమ్మయ్య ఈరోజు ఇంత మంచి జరిగింది, ఈరోజు ఈ ఆపర్చునిటీ వచ్చింది, మనం ఎన్నిసార్లు గుర్తిస్తాం? ఆ చీకటి, ఇంత చీకటి ఉంది చూసారా, దాన్నే పట్టుకుని ఆ ఒక్క ప్రాబ్లం ఉంటుంది, ఆ ఒక్క వ్యక్తి, ఆ ఒక్క రిలేషన్షిప్, దాని గురించే పట్టుకుని పీక్కుంటూనే ఉంటాం. చుట్టుపక్కల 100 సంతోషకరమైన కిటికీలు తెరుచుకున్నా కూడా ఈ చీకట్లోనే ఉండిపోతాం. దీన్నే కంప్లైనింగ్ అంటారు. అండ్ దీనికి ఆపోజిటే గ్రాటిట్యూడ్. మీరు సైకాలజిస్ట్ని తీసుకోండి, లైఫ్ కోచెస్ని తీసుకోండి, లేకపోతే స్పిరిచువల్ ఆస్పెక్ట్ తీసుకోండి, ఎలా తీసుకున్నా కూడా ఒక మనిషి ఎదగాలి అంటే మాత్రం ఫస్ట్ గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. మీకేమి చెప్తారు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గ్రాటిట్యూడ్ రావడం చాలా కష్టం ఉంటుంది. అప్పుడు కూడా గ్రాటిట్యూడ్ ఉంటేనే, అంటే ఇప్పుడు ఉన్నదాన్ని మనం అంగీకరిస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. దీన్ని 24 గంటలు తిట్టుకుంటూ ఉంటే ఓహో వీళ్ళకి ఇదే కావాలేమో అని మనకి యూనివర్స్, నేచర్, దేవుడు కూడా అవే ఇస్తారట. సో మీరు ఎక్కడున్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఒక్క విండో అయినా తెరిచి, ఒక్క మంచి విషయమైనా వెతికి దాన్ని అప్రిషియేట్ చేయగలిగిన రోజు మీ బ్రెయిన్ మొత్తం రీవైర్ అవుతుంది. సైకలాజికల్గా కూడా దీన్ని, అంటే మనం ఎప్పుడైతే కొత్త విషయం నేర్చుకుంటాం, కొత్త దృక్పథం పెంచుకుంటాం, న్యూరోప్లాస్టిసిటీ అంటాం. సో ఆ పాత కంప్లైనింగ్ మోడ్లో ఉండి ఎంతసేపు చీకటిని గుర్తించడం కాక ఒక చిన్న పువ్వు పూయచ్చు. మీ పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చూసి ఒక స్మైల్ ఇవ్వచ్చు. లేదంటే మీ పాత చిన్నప్పటి ఫోటో మళ్ళీ దొరికి ఉండొచ్చు. లేదంటే ఏదో చిన్నప్పటి సాంగ్ వినుండొచ్చు. ఇవి చాలా చిన్నవి, పెద్ద మీ డెవలప్మెంట్కి పెద్ద హెల్ప్ అవ్వదు. కానీ గుర్తించే ఆ దృక్పథం ఉంటే వీటి నుంచి కూడా చాలా గ్రాటిట్యూడ్ వస్తుంది, సంతోషం వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనం ఈ వేవ్ లెంత్ ఆఫ్ ఎనర్జీ, ఈ మెంటాలిటీతో ఉంటామో, యూఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. మీరేమంటారు?